దేవరా మూవీలో మరో హీరోయిన్. దేవరా సినిమా కోసం ఆల్రెడీ జాన్వీ కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఆవిడ పాట కూడా బయటకు వచ్చి ఎంతో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో రెండో హీరోయిన్ ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక మంచి సమాచారం అయితే వచ్చింది. రెండో హీరోయిన్ ఎవరు అనగా శృతి మరాఠే అని ఒక గుజరాతీ యాక్ట్రెస్. ఆవిడ హిందీ సినిమాల్లో, తమిళ సినిమాల్లో, అలాగే మరాఠీ సినిమాల్లో కనిపించారు. ఆవిడ పేరు వచ్చి శృతి మరాఠే. రీసెంట్గా ఆవిడని ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడగగా, వాళ్ళ లోకల్ ఇంటర్వ్యూలో అడగగా ఎన్టీఆర్ గారితో దేవరా సినిమాలో యాక్ట్ చేశాను అని చెప్పింది. అంటే ఇప్పుడు ఈ వీడియో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాలో అయితే ఇంకో హీరోయిన్ ఉంది, దేవరాకి పేరుగా చేస్తున్నాను కూడా ఆమె చెప్పిందనమాట. అంటే దేవరా అనేది ఫాదర్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇక్కడ మనం హీరో యంగ్ క్యారెక్టర్కి జాహ్నవి కపూర్ హీరోయిన్ అయితే, ఫాదర్ క్యారెక్టర్కి ఆ శృతి మరాఠే అనే ఆమె హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ న్యూస్ ఆమె స్వయంగా ఆమె చెప్పడం, ఇప్పుడు దాకా మూవీ యూనిట్ ఎప్పుడు బయట పెట్టకపోవడం, ఈ అప్డేట్ ఫ్యాన్స్ అందరికీ చాలా ఖుషి చేసిందనమాట. అంటే ఆమె స్వయంగా చెప్పడం, మరి త్వరలోనే మూవీ ప్రొడక్షన్ టీం కూడా ఆ అప్డేట్ బయట పెట్టనుందని తెలుస్తుంది. సో ఈవిడ ఫేస్ అంతా చూసి చాలా నీట్గా ఉంది. ఎన్టీఆర్ అన్న పక్కన ఈమె పేరు చాలా బాగుంది. సో తెలుగులో ఈమెకి బోల్డైన అవకాశాలు పెరుగుతాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆమెకు ఇప్పటి నుంచే ముందు నుంచి లైక్స్ కొట్టడం మొదలు పెడుతున్నారు. ఆమె వీడియోస్ ఎక్కడున్నా ఫాలో అవుతున్నారు. ఆమె ఇంతకుముందు ఏ సినిమాలు చేసిందని చూస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత కూడా ఎన్టీఆర్ అన్న పక్కన బాగా సెట్ అవుతుంది. సో ఈమె తెలుగు లాంగ్వేజ్లో కూడా టాప్ హీరోయిన్ అవుతుందంలో ఎటువంటి సందేహం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బల్లగుద్ది చెప్తున్నారు. సో నిజంగా తను వచ్చి ఈ సినిమాలో అదే క్యారెక్టర్గా నేసి ఆ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంటే కనుక తెలుగులో ఇంకా అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. దేవరా అనేది పాన్ ఇండియా చిత్రం కాబట్టి అటు ఒక తెలుగులోనే కాదు అన్ని భాషల్లో కూడా సినిమాని చూస్తారు. చూసినప్పుడు ఆమె క్యారెక్టర్ కానీ క్లిక్ అయిందంటే ఈ సినిమా ద్వారా తనకు ఎంతో బూస్ట్ అవుతుందని చెప్పొచ్చు. సో ఆమె చేసే ఈ తెలుగులో తొలి ప్రయత్నం నిజంగా సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆమెకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బై ఛాన్స్ ఎక్కడ కానీ సినిమా సూపర్ హిట్ అయితే కనుక ఆమెకు కూడా అవకాశాలు కుప్పలుగా వస్తాయి. సో మనం కూడా ఆవిడకి భవిష్యత్తు అంతా బాగుండాలని ఆలోచించుద్దాం. వెల్కమ్ చేద్దాం మన తెలుగు ఇండస్ట్రీకి.